హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారంతా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బే విత్ సింధు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అక్కడ బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, అది ప్రెస్ చేసుకున్నట్టయితే మన ఛానల్లో వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టుడేస్ వీడియో ఈస్ వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్ అండి. నేను ఒక చిన్న ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను, సో వై నాట్ రికార్డ్ ఇట్ అనిపించింది. చాలా ఈజీగా ఈ మేకప్ లుక్ను అయితే అచీవ్ చేయొచ్చు. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో టు గెట్ రెడీ విత్ మీ. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి రోజ్ హిప్ సీరం యూస్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు నేను ప్రైమర్ లాగా యూస్ చేస్తున్నాను మేకప్ బేస్కి, సో దట్ మన బేస్ అంతా ఈవెన్గా మన ఫేస్ మీద సెట్ అవుతుంది, పోర్స్ క్లోజ్ అవుతాయి అండ్ బేస్ అంతా మంచిగా బ్లెండ్ అవుతుంది. సో ఈ సీరమ్ని నేను జెంటల్గా స్కిన్ అంతా మసాజ్ చేస్తున్నాను, సో దట్ స్కిన్లోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. అది అప్లై చేసుకున్న తర్వాత ఒక సటిల్ గ్లో అయితే వచ్చింది నా స్కిన్ మీద. సో ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ ఏజ్ రివైండ్ ఇరేజర్ అండి, కన్సీలర్. ఇది మేబ్లిన్ నుంచి ఇన్ ద షేడ్ క్యారమెల్. నేను నా ప్రాబ్లమాటిక్ ఏరియాస్లో అండ్ హైలైట్ చేయాల్సిన పాయింట్స్లో కన్సీలర్ అప్లై చేస్తున్నాను. అరౌండ్ ద మౌత్, అండర్ ఐస్, ఆన్ మై నోస్ అండ్ నా యాక్నే మార్క్స్ ఉన్న ప్లేస్లో అంతా కన్సీలర్ని అయితే అప్లై చేస్తున్నాను, సో దట్ ఆ ఫ్లాస్ అన్నీ కొంచెం హైడ్ అవుతాయి. ఇక్కడ నేను కంప్లీట్గా నేను అంతా ఇరేజ్ చేయాలి అండ్ అంతా హైడ్ చేయాలి అనుకోవట్లేదు, సో దట్ ఆ న్యాచురల్ లుక్ అలానే ఇంటాక్ట్ ఉంచాలి అనుకుంటున్నాను. కన్సీలర్ అప్లై చేసినప్పుడు ఎప్పుడు డాబ్ మోషన్లో దాన్ని పుష్ చేయండి ప్రోడక్ట్ని. ఎప్పుడైనా రబ్ చేస్తే మనం ఆ ప్రోడక్ట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, కానీ మనం కావాల్సిన టార్గెట్ ఏరియాస్లో అది సరిగా అప్లై అవ్వదు. సో ఎవ్రీ టైం ఎప్పుడు అప్లై చేసినప్పుడు కూడా డాబ్ మోషన్లోనే అప్లై చేయాలి. సో అదే ప్రాసెస్లో నేను టోటల్ ఫేస్ అంతా ఎక్కడైతే కన్సీలర్ అప్లై చేసుకున్నానో అక్కడంతా ప్రోడక్ట్ని పుష్ చేస్తున్నాను, సో దట్ ఆ ప్రోడక్ట్ అదే ప్లేస్లో సెట్ అవుతుంది. స్టిల్ నా పిగ్మెంటేషన్ అండర్ మై మౌత్ అదంతా కనిపిస్తోంది, బట్ స్టిల్ ఐఎమ్ ఓకే విత్ దిస్ బికాజ్ నేను అలానే లుక్ అచీవ్ చేయాలి అనుకుంటున్నాను న్యాచురల్గానే. సో కలర్ కరెక్షన్ అది ఏం చేయట్లేదు నేను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్ అండి. నేను ఇక్కడ మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ యూస్ చేస్తున్నా ఇన్ ద షేడ్ గోల్డెన్ క్యారమెల్ 332. ఒక సింగిల్ పంప్ ఫౌండేషన్ మాత్రమే తీసుకుంటున్నాను, సో దట్ నా బేస్ చాలా లైట్గా ఉంటుంది అండ్ ఎక్కువ హెవీగా అనిపించదు అండ్ నేను ఫౌండేషన్ అప్లై చేసుకున్నట్టు కూడా అనిపించదు, బట్ నా స్కిన్ ఫ్లాలెస్ ఉన్నట్టు ఉంటుంది. సో దట్ ఫేస్ అంతా నేను డాట్లా ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. అండ్ కమింగ్ టు దిస్ ఫౌండేషన్, నా షేడ్ కన్నా 1 షేడ్ లైటర్ ఫౌండేషన్ తీసుకున్నాను నేను, సో దట్ ఇట్ మ్యాచెస్ మై స్కిన్ టోన్ పర్ఫెక్ట్లీ. అండ్ ఈ క్యారమెల్ షేడ్ వచ్చేసి నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. బ్యూటీ బ్లెండర్ యూస్ చేసి ఫౌండేషన్ అంతా ఈవెన్గా స్కిన్ మీద బ్లెండ్ చేస్తున్నాను, సో దట్ అది స్కిన్లోకి మర్జ్ అవుతుంది అండ్ స్కిన్ అంతా ఈవెన్గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ లుకింగ్ జస్ట్ లైక్ మై స్కిన్ బట్ బెటర్. అండ్ ఈ ఫౌండేషన్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది. దిస్ స్టేస్ ఆన్ ద స్కిన్ ఫర్ 6 to 8 hours ఈజీలీ. మనకి టచ్అప్ చేసుకుంటూ ఉంటే ఇట్ లాస్ట్ ఈవెన్ లాంగర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఇక్కడ ఫస్ట్ కన్సీలర్ యూస్ చేసిన తర్వాత ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను కాబట్టి కన్సీలర్ ఈజ్ ఆఫ్ సేమ్ కలర్ యాజ్ ఫౌండేషన్. లేదు నేను కన్సీలర్ పైన వేసుకుంటాను ఫౌండేషన్ పైన అనుకుంటే 1 షేడ్ లైటర్ తీసుకోవడం బెటర్, సో దట్ ఇట్ హైలైట్స్ ద హై పాయింట్స్ ఆన్ యువర్ ఫేస్. నెక్కి కూడా ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. నెవర్ ఫర్గెట్ యువర్ నెక్. మన ఫేస్ అంతా ఒక షేడ్లో ఉంటుంది, నెక్ డిఫరెంట్ షేడ్లో ఉంటే ఇట్ డజంట్ జస్ట్ యాడ్ అప్. సో నెక్ని అయితే ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ విత్ దిస్ మై బేస్ మేకప్ ఈజ్ డన్. చూసారు కదా, చాలా ఫ్లాలెస్గా అనిపిస్తోంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఐబ్రోస్. ఇక్కడ నేను వెట్ అండ్ వైల్డ్ నుంచి ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నానండి ఫర్ మై ఐబ్రోస్. ఒక ఎడ్జ్ బ్రష్ తోటి స్టార్టింగ్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ మై ఐబ్రోస్ నేను ఆర్చ్ క్రియేట్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ ప్రోడక్టే యూస్ చేస్తున్నాను, సో దట్ ఇట్ లుక్స్ న్యాచురల్. అండ్ అయిన తర్వాత నేను నా స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఐబ్రోస్కి వెళ్తున్నాను, సో దట్ స్టార్టింగ్ నుంచి మనం ఐబ్రోస్ డ్రా చేసినట్టు కనిపించదు, ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్.
అండ్ ద సేమ్ వే అదర్ ఐబ్రోకి కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద ఐబ్రోస్ ఆర్చ్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఐబ్రోస్ని స్లోగా సటిల్గా ఫిల్ చేస్తున్నాను. అండ్ దెన్ ఆ ప్రోడక్ట్ ఏదైతే మిగిలిందో ఆ బ్రష్ని మాత్రమే నేను స్టార్టింగ్ ఆఫ్ ద ఐబ్రోస్కి తీసుకెళ్తాను. సో దట్ వెరీ మినిమల్ ప్రోడక్ట్ వస్తుంది నాకు స్టార్టింగ్ ఆఫ్ ద ఐబ్రోస్కి ఆ న్యాచురల్ ఫినిష్ గురించి. ఐ షాడో ప్యాలెట్ నేమ్ వచ్చేసి సైలెంట్ ట్రీట్మెంట్ అండి. ఇది చాలా పిగ్మెంటెడ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో అందుకనే నేను ఐ షాడోని ఐబ్రో పౌడర్ కింద యూస్ చేస్తున్నాను. సో మై ఐబ్రోస్ ఆర్ డన్ హియర్. ఆ స్పూలీ ఒకటి తీసుకుని నేను నా ఐబ్రోస్ని కోమ్ చేస్తున్నాను సో దట్ ఇట్ లుక్స్ వెల్ డిఫైన్డ్. మన టోటల్ లుక్లో మనకు తెలియకుండానే ఆర్ ఐబ్రోస్ ప్లే అ వైటల్ రోల్. అది ఎంత డిఫైన్డ్గా ఉంటే మన ఫేస్ అంత ఫ్రేమ్డ్గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. సో అవి యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి సో దట్ అవి ఓవర్డూ చేయొద్దు. నెక్స్ట్ స్టెప్ ఈస్ ఐ షాడో. నేను ఇక్కడ స్విస్ బ్యూటీ నుంచి ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను ఇన్ ద షేడ్ 6 అండ్ ఒక రౌండ్ బ్రష్ తీసుకున్నాను. ప్యాలెట్లో ఉన్న రస్టిక్ బ్రౌన్ షేడ్ అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. చాలా కొద్దిగా ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నాను. ఈ షేడ్స్ చాలా పిగ్మెంటెడ్ ఉన్నాయండి. చాలా మినిమల్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను అండ్ వెరీ లైట్ హ్యాండెడ్. ఐఎమ్ అప్లయింగ్ ఇట్ ఆన్ మై ఐలిడ్ ఏరియా. నా ఐలిడ్ పోర్షన్ మొత్తం నేను అది ఆ షేడ్తో కవర్ చేస్తున్నాను. ద సేమ్ గోస్ విత్ మై సెకండ్ ఐలిడ్ యాజ్ వెల్. రౌండ్ బ్రష్తో సర్క్యులర్ మోషన్స్లో మనం అప్లై చేసుకున్నట్టయితే మన ఏరియా అంతా ఈవెన్గా అప్లై అవుతుంది అండ్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ప్రోడక్ట్ అంతా ఒకచోట అక్యుములేట్ అయిపోయినట్టు అలా ఏమి ఉండకుండా చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఈ టెక్నిక్ వల్ల. నేను ఇక్కడ ఒక షిమ్మరీ ఐ లుక్ని అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో బేస్ కలర్గా ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను అదే కలర్ని నా ఐలిడ్స్ కింద వాటర్ లైన్ కింద కూడా అప్లై చేసుకుంటున్నాను సో దట్ ఆ ఐ షాడో ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి అండ్ మై అండర్ ఐస్ని కొంచెం పాపప్ చేయడానికి కూడా సో దట్ మన ఐస్ కొంచెం వైడ్గా కనిపిస్తాయి. మనం ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ఈ డెప్త్ అనేది మనకి పోతుంది. సో దట్ అది మళ్ళీ రీఅచీవ్ చేయడానికి ఈ టెక్నిక్ వాడుతున్నాను నేను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అదర్ షేడ్, నేను కొంచెం డార్కర్ షేడ్ తీసుకున్నాను. అందులో తీసుకుని ఆ షేడ్ని నా క్రీజ్ ఏరియాకి అప్లై చేసుకుంటున్నాను సో దట్ నా ఐస్కి ఆ డెప్త్ అయితే వస్తుంది. ఆ క్రీజ్ ఏరియాలో నేను అలా అప్లై చేసుకుంటుంటే సో ఐస్ కొంచెం వెల్ డిఫైన్డ్ కనబడతాయి. ఐస్ డెప్త్ అయితే కనబడుతుంది సో దట్ మై ఐస్ లుక్ బిగ్గర్. క్రీజ్ ఏరియాకి మాత్రమే సెమీ సర్క్యులర్ మోషన్ యూస్ చేసి నేను డార్కర్ షేడ్ని అప్లై చేసుకున్నాను. సో అదంతా ఈవెన్గా బ్లెండ్ అయిన తర్వాత నేను ఇక్కడ వెట్ అండ్ వైల్డ్లో హైలైటర్ ప్యాలెట్ తీసుకున్నాను ఫర్ దట్ షిమ్మరీ షేడ్. నా ఫింగర్ని యూస్ చేసే ఎగ్జాక్ట్గా నా ఐబాల్ ఉండే ఏరియాలో నేను ఆ పిగ్మెంట్ని ప్లేస్ చేసి జస్ట్ ఫింగర్తోనే నేను దాన్ని మిగిలిన కలర్స్తో బ్లెండ్ చేస్తున్నాను సో దట్ ఇట్ గివ్స్ దట్ గార్జియస్ షిమ్మరీ లుక్. క్రీజ్ ఏరియా వదిలేసి జస్ట్ ఐలిడ్ పైన మాత్రమే నేను దాన్ని బ్లెండ్ చేస్తున్నాను సో దట్ ఇట్ లుక్స్ గార్జ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఐలైనర్ లేకుండా ఐ మేకప్ లుక్కే కంప్లీట్ అవ్వదు కదా. సో నేను ఇక్కడ NYBE నుంచి ఐలైనర్ వాడుతున్నాను. నా లాష్ లైన్ పైన మాత్రమే నేను లైనర్ని అప్లై చేస్తున్నాను. అంతకన్నా పైకి అయితే వెళ్ళట్లేదు. బ్రాడ్ లైనర్ కాదు, జస్ట్ సటిల్గా ఒక చిన్న వింగ్ ఎఫెక్ట్ ఇచ్చాను. అండ్ ఎక్కువ లైనర్ కూడా బ్రాడ్గా అప్లై చేసినా అంత న్యాచురల్గా అనిపించదు. 2 ఐస్కి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం అప్లై చేసిన ఐ కొంచెం పెద్దగా డిఫైన్డ్గా కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఐలైనర్ వచ్చేసి దిస్ డజంట్ స్టే సో లాంగ్ బట్ ఇదైతే స్మడ్జ్ అవ్వదు. ఐ లైక్ దాట్ ఇన్ దిస్. అందుకని నేను ఇది కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను ఫ్రమ్ పాస్ట్ 1 year or so. అండ్ సేమ్ ఆ వాటర్ లైన్కి దగ్గర కూడా నేను అప్లై చేస్తున్నాను, కానీ వాటర్ లైన్ కింద అప్లై చేయట్లేదు. మై ఐలైనర్ ఈస్ డన్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మస్కారా. ఇక్కడ మేబ్లిన్ నుంచి హైపర్ కర్ల్ మస్కారా యూస్ చేస్తున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ వేరియంట్ అండ్ దిస్ మస్కారా ఈజ్ వెరీ గుడ్. చాలా థిక్ అండ్ లాంగ్ ల్యాషెస్ని అయితే మనకి అచీవ్ చేస్తుంది సింగిల్ కోట్లోనే. ఆర్ 2 coats వేసుకుంటే కొద్దిగా మనకి స్టిక్కీగా అండ్ కొంచెం లంపీగా అనిపిస్తోంది. బట్
ఇట్ ఈస్ ఫైన్. విత్ సింగిల్ కోట్ మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. డిఫరెన్స్ చూడొచ్చు మీరు. లోవర్ ల్యాషెస్కి కూడా మస్కారా అప్లై చేస్తున్నాను. బట్ యాజ్ యూ కెన్ సీ నేను అప్పర్ ల్యాష్కి అప్లై చేసినంత ఎక్కువ ప్రోడక్ట్ లోవర్ ల్యాష్ లైన్కి వాడట్లేదు. ఎందుకంటే అది మనం లోవర్ ల్యాష్ లైన్ మీద ఎక్కువ మస్కారా అప్లై చేస్తే చాలా హెవీ లుక్ అనిపిస్తుంది. సో దట్ డజంట్ లుక్ గుడ్. మన ఐస్ డ్రూపీ అయినట్టు అనిపిస్తాయి. సో నేను 1 or 2 స్వీప్స్ చేస్తున్నాను అంతే ఫర్ మై లోవర్ ల్యాష్ లైన్, నాట్ మోర్ దాన్ దాట్, ఇఫ్ యూ కుడ్ సీ. సో దీంతో నా కంప్లీట్ ఐ మేకప్ అయితే కంప్లీట్ అయింది. చాలా సింపుల్ ఐ మేకప్ లుక్ అండి. మనం చూడడానికి చాలా కాంప్లికేటెడ్గా కనిపించినా చాలా సింపుల్గా అచీవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సటిల్గా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి బ్లష్ అండి. ఇది జస్ట్ హెర్బ్స్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ ఇన్ ద షేడ్ బ్రిక్ రెడ్. నాకు పౌడరీ బ్లషెస్ కన్నా ఇలాంటి క్రీమ్ బ్లషెసే బాగా అనిపిస్తాయి. స్కిన్లో బ్లెండ్ అవుతున్నట్టు అనిపిస్తాయి. సో చాలా తక్కువ అమౌంట్ యూస్ చేస్తున్నానండి. నా హై పాయింట్స్ ఆఫ్ చీక్ నుంచి నా టెంపుల్స్ వరకు నా ఫింగర్ యూస్ చేసి నా స్కిన్లోకి అది బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ ఆ మంచి ఫ్లష్ లుక్ అయితే వస్తుంది. చాలా న్యాచురల్ అండ్ లైవ్లీ లుక్ ఉంటుంది. మనకి హెల్దీ లుక్ ఇస్తుంది బ్లష్ అనేది. సో సేమ్ గోస్ విత్ మై సెకండ్ చీక్. నా చీక్ బోన్ హై పాయింట్ నుంచి నా టెంపుల్ వరకు నా ఫింగర్ని పోనిస్తున్నాను. కూడా చాలా లైట్ హ్యాండెడ్గా చేయాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బేస్ ఫౌండేషన్ అది అప్లై చేసుకున్నాం కదా. సో ఆఫ్టర్ నా బ్లష్ కంప్లీట్ అయిన తర్వాత నేను లూజ్ పౌడర్ ఆర్ ఫినిషింగ్ పౌడర్ని వాడుతున్నాను. ఇక్కడ నేను యూస్ చేసింది అయితే ఫిట్ మీ నుంచి ఫినిషింగ్ పౌడర్. సో దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ మీడియం. చాలా మినిమల్ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏదైనా ఉంటే డ్యాబ్ చేసిన తర్వాత నా ఫేస్ మీద దాన్ని చాలా లైట్ హ్యాండెడ్గా అప్లై చేస్తున్నాను. డోంట్ రబ్ ఇట్ అగైన్. చాలా లైట్గా ఫేస్ అంతా డ్యాబ్ మోషన్లో అప్లై చేసుకోండి. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ఇది కూడా చాలా మీడియం కవరేజ్ ఇస్తుంది అండ్ మనకి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది అండ్ ఇట్ స్టేస్ ఫర్ లాంగ్ టైమ్. ట్రస్ట్ మీ గైస్, ఇది అయితే చాలా వరకు మనకి స్కిన్ మీద ఉంటుంది. అండ్ నార్మల్గా మేకప్ వేసుకున్నప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ ఒకటే యూస్ చేస్తే మనం ఫౌండేషన్ లైక్ ఫినిష్ అయితే ఇస్తుంది. నాట్ మోర్. ఫౌండేషన్కి అంత కవరేజ్ లేకపోయినా మనకి డీసెంట్ కవరేజ్ అయితే ఉంటుంది ఈ ఫినిషింగ్ పౌడర్తో. సో ఐఎమ్ స్ప్రెడింగ్ ఇట్ ఆల్ ఓవర్ మై ఫేస్ వెరీ లైట్ హ్యాండెడ్లీ. నా నెక్కి మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నాను నేను. నోటెడ్ ఏంటంటే నేను బ్లష్ అప్లై చేసుకున్న తర్వాత ఫినిషింగ్ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. సో దట్ ఆ బ్లష్ ఒకటి మనకి వివిడ్గా కనిపించకుండా స్కిన్లో బ్లెండ్ అయినట్టు ఉంటుంది. అయితే ఒక లిప్ బామ్తో నా లిప్స్ని ప్రెప్ చేసుకుంటున్నాను సో దట్ దే విల్ స్టే మాయిశ్చరైజ్డ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అండి. నేను ఇక్కడ మేబ్లిన్ సూపర్ స్టే మ్యాటింగ్ వాడుతున్నాను ఇన్ ద షేడ్ 50 వాయేజర్. ఇది అయితే పేరులానే సూపర్ స్టే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ ఒక 8 hours ఉంటుంది విత్ మీల్స్. ఫార్ములా వచ్చేసి ఈవెన్ దో ఇట్ ఈస్ అ మ్యాట్ లిప్స్టిక్ మనకి క్రీమీగానే ఉంటుంది. ఇట్ డజంట్ కేకీ ఆన్ యువర్ లిప్స్ అండ్ బాగుంటుంది స్టే. మనం రీఅప్లై చేసుకున్న అది కేకీ అయిపోవడం కానీ బ్రేక్ అయిపోవడం కానీ అలా ఏమి ఉండదు. ఇట్స్ బెటర్ ఫర్ రీఅప్లికేషన్ టు, బట్ ప్రొవైడెడ్ మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి ఫస్ట్ లిప్స్ని. నేను లిప్స్ని ఇచ్చిన స్పూలీతోనే లైన్ చేస్తున్నాను సో దట్ ఇట్ డజంట్ గో ఓవర్ బోర్డ్. ఫస్ట్ మనం లిప్ లైన్ చేసిన తర్వాత సెంటర్లో ఫిల్ చేసినట్టయితే మనకి ఓవర్ అప్లికేషన్ ఆర్ కిందకు వచ్చేయడం అలా ఏమి ఉండకుండా ఈవెన్ అప్లికేషన్ ఉంటుంది లిప్స్ మీద. సో ఐఎమ్ డూయింగ్ దాట్. పర్టికులర్ షేడ్ వచ్చేసి ఎనీ ఎథ్నిక్ అవుట్ఫిట్స్ ఆర్ పార్టీ అవుట్ఫిట్స్ మీదకి ఈజీగా సూట్ అయిపోతుందండి. చాలా ఫెస్టివ్ షేడ్ ఇది. నేను చాలా అవుట్ఫిట్స్ మీదకి ఇదే షేడ్ యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వెట్ అండ్ వైల్డ్ సెట్టింగ్ స్ప్రే అయితే యూస్ చేస్తున్నాను. ఇది మనకి డ్యూయీ ఫినిష్ వస్తుంది. సో మనం వాడిన ప్రోడక్ట్స్ అన్నీ మ్యాట్ ఫినిష్ కాబట్టి ఒక చిన్న గ్లాసీ ఎఫెక్ట్ ఇవ్వడానికి నేను ఆ సెట్టింగ్ స్ప్రే అయితే యూస్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆ షీన్ ఇస్తుంది మనకి ఆ ఫేస్ మీద. సో ఐఎమ్ కంప్లీటింగ్ ద టోటల్ లుక్ విత్ ఎ బిందీ అండ్ ఒక సింధూర్ యూస్ చేస్తున్నాను నేను లాక్మే నుంచి. అండ్ అది కూడా ఒక మంచి రెడ్ షేడ్లో. సో నా లుక్ అయితే కంప్లీట్ అయిందండి. టోటల్ మేకప్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఐ మేకప్ కూడా చాలా సటిల్గా వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఐ థింక్. సో వాట్ డూ యూ గైస్ థింక్? ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో.
చూసారు కదండి, అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చండి. ఎక్కువ ప్రోడక్ట్స్ వాడక్కర్లేదు, ఎక్కువ కాంప్లికేట్ చేయలేదు. నేను ఇందులో యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.